నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. నిజామాబాద్లో రోజు జనాభా పెరిగిపోతుంది. ఒకవైపు హాస్పిటల్, ఒకవైపు రైల్వే స్టేషన్, మధ్యలో బస్ స్టేషన్ ఉంటుంది. ఈ బస్ స్టాండ్ గురించి ఒకసారి మాట్లాడితే కనుక గత 2016-17లో ఇక్కడ ఉన్నటువంటి చాలా ఇరుకుగా మారినటువంటి ప్రదేశంగా ఉంది. ఇక్కడ అందరూ ఒకేసారి ఒకే చోట మొత్తం రష్ పెరిగిపోతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బస్ స్టాండ్ను పక్కన మారుద్దామని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టింది బీఆర్ఎస్ గవర్నమెంట్ 2016-17లో. ప్రస్తుతం ఏదైతే ప్రపోజల్ ఆటకెక్కినటువంటి పరిస్థితి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ప్రస్తుతం మరమ్మతుల కోసం ₹1 కోటి నిధులు మంజూరు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా బస్టాండ్ పైన ఎన్నో ఆశలు పెట్టుకున్న నిజామాబాద్ ప్రజలు ప్రస్తుతం బస్టాండ్ లేదు, రాదు అనే తెలిసిన విషయంతో మొత్తం చాలామంది ప్రజలు దీనిపైన అవచ్చు, ప్రజా సంఘాలు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడదాం, ఎట్లా ఉండబోతుంది పరిస్థితి, అసలు ఎందుకు బస్టాండ్ నిర్మించాలనుకున్నారు, ప్రజెంట్ ఎందుకు డ్రాప్ అయినటువంటి పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంది, చాలామంది ఎదురు చూస్తారు. నిజామాబాద్లో కొత్త బస్ స్టాండ్ వస్తుంది, చాలా ప్రయాణికులు వాళ్ళ బాధలు తప్పుతాయని అనుకున్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం బస్ స్టాండ్ కాదు, కొన్ని నిధులే అని చెప్పేసి ప్రభుత్వం అధికారులు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి ఎట్లా ఉండబోతుంది, ఎందుకు ఇట్లా జరిగినటువంటి అంశం? ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ 2016-17లో ఏం చెప్పిందంటే కొత్త బస్ స్టాండ్ కడతాము, మేము స్థలం చూసినాము, అక్కడ 40 లక్షల రూపాయలు నిధులు కేటాయించినాము, 40 లక్షల నిధులు కేటాయించినామని చెప్పిండ్రు, 40 కోట్ల నిధులు కేటాయించినామని చెప్పిండ్రు. ఇప్పటి ప్రభుత్వం ఇప్పుడు ఏం చెప్తుందంటే ఇక్కడనే మేము మరమ్మతులు చేస్తాము, ₹1 కోటి శాంక్షన్ చేసిన మరమ్మతులు చేస్తాము. ఇక్కడ ఇరుకుగా ఉంది, ఇక్కడ ముందు ఏమో వెనకనేమో గవర్నమెంట్ హాస్పిటల్, ముందేమో రైల్వే స్టేషన్, ఇక్కడ పక్కన హాస్పిటల్ ఉన్నాయి. ఇంత ఇరుకు దగ్గర ఎవరైనా బస్సులు ఆపాలన్నా కానీ, కార్లు ఆపాలని, బైకులు ఆపాలని ఇబ్బంది ఉంది. అంటే గత ప్రభుత్వం ఏం చెప్పిందంటే బాజిరెడ్డి గోవర్ధన్ చైర్మన్ ఉన్నప్పుడు మేము కొత్త కడుతున్నాము, కొత్తగా చూస్తున్నాం, స్థలం చూస్తున్నాము, కొత్త బస్ స్టాండ్ మేము ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటిదాకా ఇంకా బస్ స్టాండ్ కాదు, దాన్ని ఏం లేకుండా మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ₹100 కోటి శాంక్షన్ చేసినాం. మేము మరమ్మతుల గురించి మరమ్మతులు చేసుకొని ఏం చేస్తారు, ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది మారుతుందా, ఇక్కడ ఇరుకుపోతుందా? మీరు మరమ్మతులు చేసినందుకు వెంటనే కొత్త బస్ స్టాండ్ చేసి ప్రజలు ఎంత ఆశగా ఉన్నారు, కొత్త బస్ స్టాండ్ వస్తుంది, మనకు ఇరుకుగా పోతుంది, మంచిగా ప్రశాంతంగా ఉంటుందని చెప్తే ఉంటే ఇప్పటి గవర్నమెంట్ చెప్పి మేము ₹1 కోటి ఇస్తున్నాము, మీరు మరమ్మతులు చేసుకోరని చెప్తే ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రజలకు నిజామాబాద్ ప్రజలకు నీరు కాసినట్లు ప్రభుత్వం చేస్తుంది. వెంటనే కొత్త బస్ స్టాండ్ ఏర్పాటు చేసి మనం ఇక్కడ ట్రాఫిక్ని నియంత్రించాలని మేము డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్. చాలా ఏళ్ళుగా, అంటే దాదాపు 5-6 సంవత్సరాలుగా ప్రజలు అనుకున్నారు కొత్త బస్ స్టాండ్ వస్తుంది, చాలా మట్టుకు ఇబ్బందులు తప్పుతాయి, రోజు పెరుగుతున్న జనాభా కావచ్చు, మనది హైదరాబాద్ ఇట్లా తెలంగాణలో 3వ అతిపెద్ద కార్పొరేషన్, ఇట్లాంటి సిచ్యువేషన్లో ఒక బస్ స్టాండ్ కొత్తది వస్తుంది, పెద్ద మొత్తంలో నిర్మాణం అవుతుంది, ప్లేస్ కూడా చాలా ఇరుక్కున్నటువంటి పరిస్థితి, చాలా మారుతుంది అనుకున్నప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? అసలు ఎందుకు వచ్చిందంటే గవర్నమెంట్ ఇక్కడ ప్లస్ అక్కడ జాగా ఉందని చెప్పారు, ఆ జాగాని తీసుకొని మనకు బస్ స్టాండ్ ఏర్పాటు చేయాలి. ఇంకా ఇక్కడ ఎల్లమ్మగుట్టకు చెప్పారు, ఇంతకుముందు ఎల్లమ్మగుట్ట అన్నారు, ఇంతకుముందు ఐటీఐ అని చెప్పారు. ఎక్కడైనా ఒక దగ్గర లేకుండా ఎక్కడైనా మంచి ప్లేస్ చూసి మనకు బస్ స్టాండ్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఇరుకుగా ఉంది, ఇక్కడనే వెంటనే హాస్పిటల్ ఉన్నాయి, ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎవరైనా ఎమర్జెన్సీలో అంబులెన్స్ వచ్చినా కానీ పోవడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. వెంటనే ఇది కొత్త బస్ స్టాండ్ ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి మార్చి కొత్త బస్ స్టాండ్ ఏర్పాటు చేయాలి. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఖచ్చితంగా ఇది కార్పొరేషన్ ఉంది, వెంటనే దీనికి కొత్త బస్ స్టాండ్ ఏర్పాటు చేసి వేరే జాగాలో వెంటనే ఏర్పాటు చేయాలని బస్ స్టాండ్ మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నిజామాబాద్ బస్టాండ్ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మన బస్టాండ్ సంబంధించింది బాన్స్వాడ, భీమ్గల్ ఈ స్టాప్ పాత బిల్డింగ్ని కూల్చిరు.
కూల్చివేయగానే అప్పుడు అంటే గట్టిగా ఉన్నటువంటి బిల్డింగ్ని కూల్చి కొత్త బిల్డింగ్ కడతామని చెప్పి ఆ ప్రభుత్వం కూల్చిరు. కానీ ఈరోజు నిజామాబాద్లో రోజు రోజుకి జనాభా పెరిగిపోయేసరికి నిజామాబాద్ బస్ స్టాండ్లో బస్సులు పెరిగినాయి. దాంతోపాటు జనాలు కూడా ఈరోజు అక్కడ నిలబడే పరిస్థితి. ఇప్పుడు రాబోయేది ఎండాకాలం, అసలు జనాలు ఈ ఎండ నుంచి కనీసం ఒక నీడలో నిలబడదామంటే ఉన్నటువంటి బిల్డింగ్ సరిపోయే పరిస్థితి లేదు. గతంలోనే ప్రభుత్వం ఏదైతే ఇల్లు పీకి పందిరేసే రకంగా ఆ పాత బిల్డింగ్ని కుల్లగొట్టి వెంటనే కడతామని చెప్పి దాదాపుగా 5-6 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటి వరకు దానికి కేటాయించినటువంటి నిధులకు సంబంధించింది వెంటనే పనిని ప్రారంభించే రకంగా చేయలేరు. కేవలం వాళ్ళ పార్టీ ప్రచారాల కోసం, వారి పార్టీ పనుల కోసం మాత్రమే పదవులు కాపాడుకునే రకంగా చేసిరు తప్ప ప్రజల కోసం నిజామాబాద్కి కావాల్సినటువంటి ప్రధానంగా ఈరోజు నిజామాబాద్ జిల్లా కార్పొరేషన్లో 3వ స్థానంలో ఉన్నటువంటి జిల్లా. దీంతోపాటు స్మార్ట్ సిటీగా తయారు చేస్తామని చెప్పి నినాదం చెప్తున్నటువంటి ప్రజాప్రతినిధులు ఈరోజు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ నిజామాబాద్ యొక్క భవిష్యత్తు మారట్లేదు. నిజామాబాద్ని ముందు తీసుకొచ్చే రకంగా ఈరోజు ప్రజాప్రతినిధులు పనిచేయట్లేరని చెప్పేసి మేము సాధారణ ప్రజలుగా అడుగుతూ ఉన్నాం. దీంతోపాటు ఈరోజు నిజామాబాద్లో ఉన్నటువంటి ప్రధాన ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నటువంటి ఏదో బిల్డింగ్ ఉందో దీన్ని గవర్నమెంట్ కాలేజ్గా మార్చి ఇక్కడ నుంచి బస్ స్టాండ్ని ఇంకో చోట అంటే కొంత విశాలమైనటువంటి ఒక ప్రదేశం చూసి కడతామని చెప్పి అన్నారు. కానీ అది కేవలం పత్రికలకు స్టేట్మెంట్లు కానీ మిగిలినవి తప్ప ఆచరణలో ఉన్నటువంటి పెట్టినటువంటి పరిస్థితి లేదు. దీంతోపాటు ఇప్పుడు అధికారులు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఆ పాత బిల్డింగ్నే మరమ్మతులు చేపిస్తామని చెప్పి అంటూ ఉన్నారు. అంటే ఉన్నదాన్నే ఏదో రంగులు పూస్తే అక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం కావు. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే నిజామాబాద్లో ఉన్నటువంటి బస్ స్టాండ్ని విస్తరణ ఇంకా పెంచాలా, కనీసం ఒక 10 ఎకరాలలో ఉండేటట్టు విశాలంగా ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పించే రకంగా మంచి నీడ కల్పించే రకంగా ఉండాలని చెప్పి మేము ప్రజలుగా అడుగుతూ ఉన్నాం. ప్రజాప్రతినిధులు ఎంతమంది మారినా నిజామాబాద్ బస్ స్టాండ్ యొక్క భవిష్యత్తు మారట్లేదు. కాబట్టి వెంటనే ఇప్పటికైనా సోయితులో వచ్చి నిజామాబాద్ ప్రజల భవిష్యత్తు కోసం, వాళ్ళ సంక్షేమం కోసం బస్ స్టాండ్ని కొత్త బస్ స్టాండ్ నిర్మాణం చేయాలా. ఏదైతే గతంలో 40 కోట్ల రూపాయలు ఏదైతే నిధులు ప్రకటించారో అందులో అవసరం అనుకుంటే 100 కోట్ల నిధులతోటి తెలంగాణ రాష్ట్రంలోనే మంచి పేరున్నటువంటి నిజామాబాద్ జిల్లాని ఒక రాష్ట్రంలో ఉన్నతమైనటువంటి జిల్లాగా తీర్చిదిద్దే రకంగా బస్ స్టాండ్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రజాప్రతినిధుల్ని, అధికారులని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. బస్ స్టాండ్ కొత్తగా వస్తుందంటే సంతోషపడ్డారు ప్రజలు. చాలా తిప్పలు తప్పుతాయి ఈ ప్రయాణం కావచ్చు, నిలబడే ప్లేస్లు కావచ్చు, బస్సులకు షెల్టర్స్ కావచ్చు, చాలా మటుకు. ఇప్పుడు సమ్మర్ మొదలైంది, మరి ఎట్లా అంటే ఓన్లీ నిధులు మంజూరు చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది అంటారా? ఒకటి నిధులు మంజూరు అయితే పరిష్కారం కాదు, ఆచరణలో పెట్టాలి. దీంతోపాటు ఇంకో విషయం తెలియాల్సింది ఏంటంటే నిజామాబాద్ జిల్లా అనేది ఇటు మహారాష్ట్రకి ఆదిలాబాద్, ఈ కర్ణాటక ఈ అనుకొని ఉన్నటువంటి జిల్లా, అంటే 2 సరిహద్దు రాష్ట్రాలను అనుకొని ఉన్నటువంటి జిల్లా కాబట్టి ఇక్కడ ప్రయాణికుల రద్దీ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏదైతే ఆర్టీసీకి ప్రధానంగా నిధులు సమకూర్చేటువంటి ఒక ప్రధానమైనటువంటి కేంద్రంగా నిజామాబాద్ జిల్లా ఉంటుంది. కాబట్టి నిధులు కేటాయించడం కాదు, ఆచరణలో పెట్టి వెంటనే ఆ పనులు చేసే రకంగా ఉండాలా. రాబోయేది ఎండాకాలం, ప్రజలకి మంచి నీడ ఉండే రకంగా, అన్ని సౌకర్యాలు కల్పించే రకంగా ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండు ఇరుకుగా ఉన్నది. ప్రయాణికులకు సరైనటువంటి సౌకర్యాలని కల్పించలేని పరిస్థితుల్లో ఉన్నాయి. అట్లాగే ప్రయాణికుల రద్దీ రోజు రోజుకు పెరుగుతున్నటువంటి సందర్భంలో దీని వైశాల్యం పెంచాలి, విస్తీర్ణం పెంచాలనేటువంటి ఆలోచనతో కొత్తగా ఈరోజు రైల్వే స్టేషన్ పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి గత ప్రభుత్వంలో ఆర్టీసీ ఏదైతే కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధను అట్లాగే జిల్లా అధికారులు స్థలాన్ని పరిశీలించటం జరిగింది. 40 కోట్ల రూపాయలకు పైగా విడుదల చేస్తున్నట్లు ప్రకటనలు కూడా ఇచ్చారు. దాని నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన చేపడతామని అధికారులు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఈరోజు పాలకవర్గం మారింది, ప్రభుత్వం మారింది.
ఇప్పటికీ దాని మీద ఒక్క అడుగు ముందుకు వేయకపోగా ఈ ఉన్నటువంటి బస్టాండ్నే తిరిగి ₹1,00,00,000 పైగా ఖర్చు పెట్టి మరమ్మతులు చేపట్టాలనేటువంటి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దీని మూలంగా ఈ బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ రోజు రోజుకి పెరుగుతున్నందువల్ల బస్సుల సంఖ్య పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ఉన్నటువంటి బస్సులకి సరిపడా ప్లాట్ఫామ్లు లేక ప్రయాణికులు నానా అవస్థలు పడతా ఉన్నారు. సరిగా అక్కడ కూర్చోవటానికి కూడా సరైనటువంటి సౌకర్యాలు లేక ఈరోజు ప్రయాణికులందరూ బయట ఎండలో నిలబడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు వేసవికాలం మరింత పెరుగుతూ ఉన్నది. తాగునీటి సౌకర్యం సరిగా ఉండలేదు. అట్లాగే నీడ కూడా సరైనటువంటి పరిస్థితి లేదు. గతంలోనే ఏదైతే తాడ్పత్రిలో లేదా ఇతర వాటిని ఏర్పాటు చేసి తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ ఎండాకాలం మరింత పెరిగేటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు ప్రయాణికులు ఈరోజు విపరీతంగా రద్దీ పెరుగుతున్నటువంటి సందర్భంలో దీని విస్తీర్ణాన్ని పెంచాలా. వెంటనే గతంలో చూసినటువంటి బస్టాండ్ ప్రాంతాన్ని అక్కడ నూతనంగా అన్ని అంగులతోటి ప్లాట్ఫారాలు పెంచి ప్రయాణికులకు సరిపడా వైశాల్యంతో బస్టాండ్ని నిర్మించాలని కోరుతా ఉన్నాం. లేకపోతే జిల్లా కేంద్రానికి రోజు రోజుకి రద్దీ పెరుగుతున్నది, ప్రయాణికుల తాకిడి పెరుగుతున్నది, ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలని మేము కోరుతా ఉన్నాం.